పాక్ జిహాదీలు కూడా ఉన్నారు అంటే కూడా ఎందుకు మాట్లాడలేదు? వీటన్నిటికి సమాధానం లేదు. కాబట్టి ఏపీలో కూడా అలాంటి ఫిర్యాదు ఉంది, సమస్య ఏం లేదు. ఓకే, ఏదో పక్షపాతం నిష్పక్షపాతంగా ఉండడం ఎక్కడో దెబ్బతిన్నది అనే ఒక ఆరోపణ. సార్ ఏంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపై వైసీపీ అభ్యంతరం తెలపడానికి కారణం ఏంటి? సీఈఓ ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్పై వీళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే ప్రధానంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారన్నది వీళ్ళ ప్రధాన ప్రశ్న. పోస్టల్ బ్యాలెట్ మీద కూడా అంటే అన్నీ ఏది చూసినా అతి అన్నట్టు తయారైంది కదా మన దగ్గర. అది మొదలైనప్పటి నుంచి మొత్తం ఇటువైపే వైసీపీకి పడ్డాయని కాదు, ఎన్డీఏకి తేలిపోయిందని. అసలు పోస్టల్ బ్యాలెట్ అనేది ఏదో చాలా పరిమితంగా కొన్ని లక్షలు, 4 లక్షలు ఎన్నో ఉంటాయి. దాన్నే తీసుకొని 5 లక్షలు ప్లస్ ఇప్పుడు వేరేవి కూడా కొన్ని కలిసి డ్యూటీలో ఉన్నవాళ్ళు, సిబ్బంది అంతా. దాని మీద అసలు మొదట్లోనే వచ్చాయి. మీకు ఓపికండి పత్రికలు చూస్తే అసలు పోలింగ్కు ముందే పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ మాకు అనుకూలం అని మొదలుపెట్టారు. అది అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఒక ఉత్తర్వు ఏమి ఇచ్చిందంటే దాని మీద అక్కడ ఆర్ఓ సంతకం ఉంటే చాలు, సీల్ అనేది లేకపోయినా మీరు అనుమతించండి, అలాగే ఇంకా ఫలానాది కొన్ని కవర్ మీద ఇది లేకపోయినా మీరు అనుమతించండి అని ఒక 2-3 వెసులుబాట్లు ఇచ్చింది. ఈ 2-3 వెసులుబాట్లు మీరు ఇవ్వకూడదని వీళ్ళు అంటారు. ఇవ్వడానికి లేదు, ఇతర రాష్ట్రాలు లేని మీరు ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు అని. అది వాళ్ళ ప్రధానమైన అభ్యంతరం. మీరు కావాలని ఎవరికి అనుకూలంగా. రెండో మాట, ఈ విజ్ఞప్తి ఉద్యోగ సంఘాలు చేస్తే వేరే విషయం. ఈ విజ్ఞప్తి తెలుగుదేశం పార్టీ చేసిందని మీరు వెంటనే అమలు చేశారు. అదే ఇందాక అనుకున్నట్టే. ఉద్యోగ సంఘాలు వచ్చి ఏదైనా విమర్శ మాకు చేయండి అని అంటే వేరే విషయం. కానీ ఒక రాజకీయ పార్టీ చేయడం ఏంటి? రాజకీయ పార్టీకి దీంతో సంబంధం, ప్రమేయం లేదు కదా. రాజకీయ పార్టీకి ప్రమేయం లేదు కదా. ఎవరికైనా ఓట్లు వేసి ఉండొచ్చు అంటే అవేవో ఒకరివే అన్నట్టుగా వాళ్ళు ఉండడం, మీరు చేయడం జరుగుతుందని వీళ్ళు అంటున్నారు. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ దీనికి సీఈఓ జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి తేడా ఎందుకు వచ్చింది, తేడా కావాల్సిన పరిస్థితులు ఏమున్నాయి రాష్ట్రంలో, అది చెప్పాలి కదా ఎక్స్ప్లెనేషన్. చూద్దాం మరి ఆయన డైలీ బ్రీఫింగ్లో ఏమైనా చెప్తారేమో. ఇప్పుడు కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు కదా, అప్పుడు చెప్పాలి. ఓకే, ఫిర్యాదు అయితే ఉంది సార్. గత 2 రోజులుగా ఎప్పుడు లేనటువంటి ఒక పెద్ద